పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడి పంటలకు లోటు లేదురా. చూడండి రైతన్న కష్టాలు నష్టాలు, చూడండి రైతన్న కష్టాలు నష్టాలు. పల్లెటూళ్ళు మన పట్టణాలకి ఎన్ని ముఖాలు, చూడండి మన రైతన్న కష్ట సుఖాలు. పాడి పంటలకు లోటు లేదురా, పల్లెటూరు మన భాగ్యసీమరా. చూడండి రైతన్న కష్టాలు, చూడండి రైతన్న నష్టాలు. చూడండి రైతన్న కష్టాలు, చూడండి రైతన్న నష్టాలు. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడడానికి చక్కగా ఎంత అందంగా ఉందో ఈ వరి పంట. కానీ ఎంత కష్టపడితే ఈ పరిస్థితికి వచ్చిందో అర్థం చేసుకోండి. దీని వెనుక ఎంత కష్టం, ఎంత బాధ, ఎంత శ్రమ ఉందో అదిగా చూడాలి. మనం చూడవలసింది వరి పంట కాదు, ఈ పంట వెనక ఎంతమంది శ్రమ, ఎంత కష్టం ఉందో ఆలోచించాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది పండితేనే మన నోట్లో ముద్ద, లేకపోతే అంతే సంగతులు. చూడండి రైతన్న కష్టాలు, చూడండి రైతన్న నష్టాలు. దీనికి సరైన ధర వస్తేనే రైతన్న ఖుషి, లేకపోతే బాధ మాత్రమే మిగులుతుంది. చూడండి, మొత్తం వరిచేలు ఇంకొక 20 నెల రోజుల్లో కోతలకు వస్తున్నాయి. మొత్తం కోత కోసి పంట నూర్చి కుప్పలు పోసి ఆరబెడితే అప్పుడు ఉంటుంది వీటి రేటు ఎంత అనేది. చూస్తున్నారు కదా. హలో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. అందరూ పంటలు పండించినట్లయితే కిలో బియ్యం 20 రూపాయలు మాత్రమే. అందరూ పండియాలి, అందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి. యూత్ అందరూ కూడా పంట పాడి వైపు శ్రద్ధను ఉంచండి. అందరూ వ్యవసాయంగా అభివృద్ధి చేసుకోండి. తమ జ్ఞానాన్ని అందరూ పంటలు పండించండి. కిలో బియ్యం 20 రూపాయలు వచ్చే వరకు కష్టపడాలి మనందరం. కిలో బియ్యం 20 రూపాయలు, కిలో బియ్యం 20 రూపాయలు. సన్నాలు సాంబ మసూర్లు రావాలి. అందరూ కష్టపడితే కిలో బియ్యం 10 రూపాయలుగా కూడా వచ్చేస్తాయి. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అది అందరూ పండించండి, అందరూ శ్రమపడండి. అప్పుడు మనకి నిత్యావసర వస్తువుల ధరలు, పంట ధరలు అన్నీ తగ్గుతాయి. సామాన్యుడు కూడా హ్యాపీగా బతకగలడు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రైతులుగా మారే తరుణాన్ని వేచి ఉండండి. అందరూ రైతులు అవ్వాలి, అందరూ పంటలు పండియాలి. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే పరిజ్ఞానం అభివృద్ధి చెందబోతుంది. కనుక అందరూ రెడీగా ఉండండి. కిలో బియ్యం 10 రూపాయలు, కిలో బియ్యం 10 రూపాయలు. కిలో మంచి నూనె కేవలం 20 రూపాయలే. రావాలి. ఈ పరిజ్ఞానం మనందరం అభివృద్ధి చేయాలి. పాడి పంటలకు లోటు లేదురా, పల్లెటూరు మన భాగ్యసీమరా. ఓకే ఫ్రెండ్స్, మేము అందరం రైతులుగా మారే తరుణం త్వరలోనే దగ్గరలోనే ఉంది. అవసరమైన వస్తువుల యొక్క ధరలు తగ్గియాలి. సామాన్యులు, చిన్నకారు, సన్నకారు అందరూ హ్యాపీగా బతికే తరుణం మన ముందే ఉంది, మన చేతుల్లోనే ఉంది. కనుక మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రైతులుగా మారాలి, అందరూ రైతులు అవ్వాలి. అయితే ప్రతి పంటకి రేటు తగ్గిపోతుంది, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. రండి. పాటుపడే రైతన్న, కష్టపడే కూలన్న, రెండో.
ఈ ధరల రాక్షసి కోరలు పీకండోయ్, ధరలన్నీ తగ్గించండోయ్, శ్రమదానం చెయ్యాలండోయ్, సామాన్యుడికి వెలుగునివ్వాలి, సమస్త కృషికి పాటుపడాలి. రండోయ్ రండోయ్ రైతన్నలారా, రండోయ్ రండోయ్ కూలన్నలారా. ఓకే ఫ్రెండ్స్, వ్యవసాయం అంటే అందరూ తెలుసుకోండి. అందరూ వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి నేర్చుకోండి. అందరూ వ్యవసాయం వైపు కూడా దృష్టిని పెట్టండి. సగం రోజులో మనకు ఉన్నటువంటి టైంలో సగం ఉద్యోగాలు చేయండి, సగం టైము వ్యవసాయం చేయండి. అలా చేసినట్లయితే మనందరికి కూడా అన్ని వస్తువులు పంట పొలాల్లో పండే ప్రతి పంట కూడా తక్కువ ధరలకి లభిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అలా అని భూమి పెరగదు, అది మనకు తెలుసు. మన పరిజ్ఞానంతో తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండియాలి. ఆ పరిజ్ఞానం మనం నేర్చుకొని మనం ఆ దిశగా ప్రయాణం చేసి రైతులుగా మారితే మనకి ఈ రోజుల్లో ఉన్న ధరల బాధలు తగ్గుతాయి. ఓకే ఫ్రెండ్స్, మనందరం కూడా వ్యవసాయం చేయాలి, మనందరం రైతులుగా మారాలి. సగం టైం రైతులు, సగం టైం ఉద్యోగస్తులు. ఇలాగా మనం చేసినట్లయితే మన బాధలు కష్టాలు, కిలో నూనె 20 రూపాయలు, కిలో బియ్యం సన్నాలు సాంబ మసళ్ళు అన్నీ కూడా 10 రూపాయలే కిలో బియ్యం. ఆ రేటుకి వచ్చేయాలి. అలా రావాలంటే మన చేతుల్లోనే ఉంది. మనందరం కలిసి చేసుకుంటే హ్యాపీగా అన్నీ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్. ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, గుడ్ బాయ్, జై హింద్.